బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైకోర్టు ఆదేశాల ప్రకారం హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనానికి అనుమతి లేదంటున్నారు పోలీసులు. అందులో భాగంగానే ట్యాంక్ బండ్ పై బ్యానర్లు ఏర్పాటు చేశారు. హుస్సేన్ సాగర్ పరిసరాల్లో ఆంక్షలు కూడా విధించారు. జేబీ పాండ్స్ లోనే నిమజ్జనం చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. మరోవైపు గణేష్ నిమజ్జనాలపై హైకోర్టులో నిన్న విచారణ జరిగింది. ఇవాళ మరోసారి హైకోర్టు విచారణ జరపనున్నది. పోలీసుల తీరుపై గణేష్ ఉత్సవ సమితి ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దాన్ని ఎవరు కూడా ఆపలేరు. వినాయక సాగర్ అంటున్నాం, దాన్ని ఎవరు ఆపలేరు. ఆపడానికి ఎవరికి రైట్ లేదు. చెరువులు అనేది ప్రజల డబ్బుతో కట్టుకోబడ్డ చెరువులు. మరి పాలకులు ఎవరైనా ఉండవచ్చు. ఈ ప్రజా ఉపయోగమైనటువంటి కార్యక్రమాన్ని ఆపడానికి ఎవరికి హక్కు లేదు. ఒకటి. హుస్సేన్ సాగర్ లో గణేష్ విగ్రహాల నిమజ్జనాన్ని ఎవరు ఆపలేరంటున్నారు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి వ్యవస్థాపకులు భగవంతరావు. దాన్ని ఎవరు కూడా ఆపలేరు. వినాయక సాగర్ అంటున్నాం, దాన్ని ఎవరు ఆపలేరు. ఆపడానికి ఎవరికి రైట్ లేదు. చెరువులు అనేది ప్రజల డబ్బుతో కట్టుకోబడ్డ చెరువులు. మరి పాలకులు ఎవరైనా ఉండవచ్చు. ఈ ప్రజా ఉపయోగమైనటువంటి కార్యక్రమాన్ని ఆపడానికి ఎవరికి హక్కు లేదు. ఒకటి. హైకోర్టు ఆదేశాల ప్రకారం హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనానికి అనుమతి లేదంటున్నారు పోలీసులు. అందులో భాగంగానే ట్యాంక్ బండ్ పై బ్యానర్లను ఏర్పాటు చేశారు. హుస్సేన్ సాగర్ పరిసరాల్లో ఆంక్షలు కూడా విధించారు. బేబీ పాండ్స్ లోనే నిమజ్జనం చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. మరోవైపు గణేష్ నిమజ్జనాలపై హైకోర్టులో నిన్న విచారణ జరిగింది. ఇవాళ మరోసారి హైకోర్టు విచారణ జరపనున్నది. పోలీసుల తీరుపై గణేష్ ఉత్సవ సమితి ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. హైకోర్టు ఆదేశాల ప్రకారం హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనానికి అనుమతి లేదంటున్నారు పోలీసులు. అందులో భాగంగానే ట్యాంక్ బండ్ పై బ్యానర్లను ఏర్పాటు చేశారు. హుస్సేన్ సాగర్ పరిసరాల్లో ఆంక్షలు కూడా విధించారు. బేబీ పాండ్స్ లోనే నిమజ్జనం చేసుకోవాలి అంటూ పోలీసులు సూచిస్తున్నారు. మరోవైపు గణేష్ నిమజ్జనాలపై హైకోర్టులో నిన్న విచారణ జరిగింది. ఇవాళ మరోసారి దీనిపైనే హైకోర్టు విచారణ జరపనున్నది. ఇక పోలీసుల తీరుపై ఇటు గణేష్ ఉత్సవ సమితి అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అనగానే మనకు మొదటిగా గుర్తొచ్చేది హుస్సేన్ సాగర్. హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల నుంచే కాదు, నగరం నలుమూలల నుంచి అనేక మంది వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయడానికి ట్యాంక్ బండ్కి తరలి వస్తూ ఉంటారు. అయితే ఈ ఏడాది వినాయక విగ్రహాల నిమజ్జనం హుస్సేన్ సాగర్ లో నిషేధం. అవును, మీరు విన్నది నిజమే. ఇందుకు సంబంధించి ఈ నెల 3వ తేదీన హైకోర్టులో పిటిషన్ చేయడం జరిగింది. ఇమ్మర్షన్ ఆన్ అని హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఇక్కడ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆధ్వర్యంలో ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దారిలో 2 ఫ్లెక్సీలను అయితే ఏర్పాటు చేశారు. ఎందుకంటే హుస్సేన్ సాగర్ లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే రసాయనాలు కలిగినటువంటి వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల హుస్సేన్ అవుతున్నటువంటి ఉద్దేశంతో పిటిషనర్ దాఖలు చేయడం జరగబోతుంది. మామూలుగానే హుస్సేన్ సాగర్ లో వేలాది విగ్రహాలను నిమజ్జనం చేస్తూ ఉంటారు.
ఎన్నో హైకోర్టు ఆదేశాల ప్రకారం నిమజ్జనానికి అనుమతి లేదంటున్నారు పోలీసులు. అందులో భాగంగానే ట్యాంక్ బండ్పై కూడా బ్యానర్లు కూడా ఏర్పాటు చేశారు. హుస్సేన్ సాగర్ పరిసరాల్లో ఆంక్షలను కూడా విధించారు. బేబీ పాండ్స్ లోనే నిమజ్జనాలు చేసుకోవాలి అంటూ కూడా ఇటు పోలీసులైతే సూచిస్తున్నారు. మరోవైపు గణేష్ నిమజ్జనాలపై హైకోర్టులో నిన్న విచారణ జరిగింది. ఇవాళ మరోసారి హైకోర్టు విచారణ జరపనున్నది. ఇక పోలీసుల తీరుపై ఇటు గణేష్ ఉత్సవ సమితి అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.